హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే ఒక గేమ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇది ఒక గేమ్ మాంటిస్సరీ ఛాలెంజెస్ అని చెప్పి. సో ఇదైతే నేను మా బాబు కోసం ఆర్డర్ చేశాను. చూసారు కదా, మాంటిస్సరీ ఛాలెంజెస్. సో ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈరోజే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇది ఇలా ఉంది. పజిల్ ఛాలెంజెస్ అని చెప్పి ఇచ్చున్నాడు. సో ఇక్కడ బాటమ్ స్టాండ్ అదంతా ఇచ్చున్నాడు అనమాట. సో మనం వెనక్కి తిప్పి చూసినట్టయితే ఇక్కడ స్టాండ్స్ కూడా ఇచ్చున్నాడు. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఓపెన్ చేసేసానండి. ఓపెన్ చేసేసిన తర్వాత దీనికి ఇలా స్టాండ్స్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పటికే నాకు తెలిసి మీరు గెస్ట్ చేసి ఉంటారు ఇది ఏం గేమ్ అనేసి. ఏం లేదు, ఇక్కడ 4 లైన్స్ లాగిచ్చాడు, 4 కలర్స్ ఇచ్చాడు అనమాట. గ్రీన్, బ్లూ, ఆరెంజ్, రెడ్. ఏం లేదు, పిల్లలు ఏంటి అంటే ఒక్కొక్క లైన్లో కరెక్ట్గా ఒక్కొక్క కలర్ పెట్టాలన్నమాట వాళ్ళు. సో అలా పెడుతున్నప్పుడు వాళ్ళకి ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ అంతా కరెక్ట్గా ఉంటుందన్నమాట. 3 ఇచ్చాడు ఒక్కొక్క లైన్కి. సో ఈ గ్రీన్ 3, ఇక్కడ బ్లూ 3, ఆరెంజ్ 3, రెడ్ 3 అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే బ్లూ అన్నీ ఒక దగ్గర మనం పెట్టాలి. సో బ్లూ అన్నీ ఒక దగ్గర పెట్టాలన్నమాట. ఇలా తీసుకొచ్చాం కదా, బ్లూ అన్నీ ఒక దగ్గర పెట్టాలి, గ్రీన్ అన్నీ ఒక దగ్గర పెట్టాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే అన్నీ ఒక కలర్లో ఉన్నాయి. ఇది గేమ్ అనమాట. ఇది ఆడడం వల్ల ఏంటి అంటే పిల్లలకి మంచి ఫన్ ఉంటుంది. అలాగే ఆ యొక్క పజిల్ని వాళ్ళు ఎలా ఆడాలి, ఎలా దాన్ని గెలవాలి, ఎలా దాన్ని సెట్ చేయాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ మైండ్ తోటి థింక్ చేస్తారు. ఇంకా ఫోన్ నుంచి కూడా కాస్త దూరంగా ఉంటారు. సో నేనైతే ఇది మా పిల్లల కోసం ఇలాంటి గేమ్స్ నేను అదే పనిగా చూసి ఆర్డర్ చేశాను. సో ఇదైతే మీషోలో ఉందన్నమాట. గేమ్ అయితే చాలా బాగుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. ఇది నేను ఎంత అయింది అంటే నాకు ఒక 170 అనుకుంటాను. మీషోలో ఒక 170 అయింది. సో దీనికి వచ్చేసి మళ్ళీ ఇంకా పజిల్స్ కూడా ఇచ్చున్నాడు అనమాట. సో ఎలాగా 33 పజిల్. ఈ పజిల్ అంటే ఈ పజిల్ ప్రకారం వాళ్ళు పెట్టాలి. అంటే బ్లూ, ఆరెంజ్, గ్రీన్ అట్లాగా. సో నెంబర్ ఆఫ్ పజిల్స్ ఇచ్చున్నాడు అనమాట. సో ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి ఇచ్చున్నాడు. సో ఇక్కడ అలాగే అనమాట. వీళ్ళు దీనివల్ల ఎలాగా ఏం యూజ్ అవుతుంది అంటే షేప్ అండ్ కలర్ రికగ్నిషన్, మ్యాచింగ్ ఎలా మ్యాచ్ చేయాలి, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్, క్విక్గా ఎలా థింక్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తారు. సో ఇవన్నీ పజిల్స్ అనమాట. సో వాళ్ళు ఇవి చూస్తూ నీట్గా వాళ్ళు మంచిగా ఆడుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ అయితే మీషో నుంచి నేను ఖచ్చితంగా కొనొచ్చు. మీరు ఇట్స్ వర్త్ అనిపించింది. కాస్ట్ అయితే 200 లోపలే, 170 అనుకుంటాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా మీ పిల్లలకి కొని ఒక గిఫ్ట్లా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.